గిరిజన లంబాడిల ఆరాధ్య దైవం శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ ఫోటో దిమ్మెను తొలగించడం బాధకరం. దోషులను వెంటనే శిక్షించాలని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఆజ్మీరా సుశీలబాయి డిమాండ్ చేశారు. కారేపల్లి మండల కేంద్రంలో తీవ్ర అవమానం జరిగింది. ఇటీవల కారేపల్లి మండల కేంద్రంలో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఎందుకు గాను పోలీస్ స్టేషన్ కి ఎదురుగా ఉన్న ప్రభుత్వ స్థలంలో సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను ప్రభుత్వ ఆధ్వర్యంలో గిరిజన లంబాడ అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. అయితే వేడుకల నిర్వహణ దగ్గర నుండి గిరిజనులు ఏర్పాట్లు చేసిన సేవాలాల్ మహారాజ్ చిత్రపటం గద్దెలను ఏర్పాటు చేసుకున్నారు. గతంలో అక్కడే గిరిజనులు శీతల భవానీలను ఏర్పాటు చేసుకుని పూజలు నిర్వహించుకుంటూ వస్తున్నారు. సోమవారం కొందరు స్థానిక వివిధ పార్టీలకు చెందిన నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు దగ్గర ఉండి ట్రాక్టర్ డోజర్తో పూర్తిగా ధ్వంసం చేశారు. కనీసం సేవాలాల్ చిత్రపటాలను కూడా తీసి పక్కన పెట్టకుండా మూలన పడేయడంతో బంజారా జాతి దేవునికి తీవ్ర అవమానం జరిగింది. సంవత్సరంలో నిన్న లంబాడి హక్కుల పోరాట సమితి మహిళా అధ్యక్షురాలైనటువంటి సుశీలాబాయి గారు పిటిషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కేసు బుక్ చేస్తామని చెప్పన్నారు. ఏదేమైనా మళ్ళీ ఇక్కడ ఈ మండలంలో సంబంధించినటువంటి బంజారా ప్రజలు అందరూ కలిసి, బంజారా బిడ్డలం అందరం కలిసిపోయి మళ్ళా మా శీతలాభవాని మాతను ప్రతిష్ఠించుకున్నాం. సేవాలాల్ మహారాజ్ యొక్క జెండాను ఆ నేలపైన పాతినం. ప్రభుత్వ భూమి గత 10 సంవత్సరాలుగా లంబాడీల ఆచార వ్యవహారాలతోని శీతలా పండుగను అద్భుతంగా చేస్తా ఉన్నాం. ఈ మండల ప్రజానీకం బుద్ధిజీవులు చూస్తూ ఉన్నారు. 10 ఏళ్ల నుంచి జరుగుతున్న పండుగ వాతావరణాన్ని చిత్రం చేసేటటువంటి విధంగా ఇక్కడ గిరిజన బిడ్డల యొక్క ఆత్మధైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఇలా అన్యోన్యత భావాన్ని అన్నదమ్ముల్లాగా కలిసి ఉండేటటువంటి వాతావరణాన్ని నాశనం చేసే విధంగా దాన్ని కూరుకున్నటువంటి వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలా. సేవాలాల్ సేన లంబాడి హక్కుల పోరాట సమితి బంజారా సంఘాలు మొత్తంగా అందరం కలిసి తీసుకున్న నిర్ణయం ఏమిటంటే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవాలా. వారి యొక్క మొన్న సేవాలాల్ మహారాజ్ జయంతి చేసిన నాడే వారు వచ్చిన్నారు. ఈ స్థలం మీకు దక్కుతుందని చెప్పని మాట ఇచ్చున్నారు. అక్కడే ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారితో మాట్లాడి కూడా 10 సంవత్సరాల క్రితం నుంచే శీతలాభవాని ఆలయాన్ని ప్రతిష్ఠించుకున్న నేల అది. ఆ పవిత్రమైన నేలను అపవిత్రం చేసేటటువంటి విధంగా, మా జాతులను అపహత్యం చేసేటటువంటి విధంగా ప్రవర్తించిన తీరు జుగుప్సాకరం. అటువంటి పద్ధతిని మేము వ్యతిరేకిస్తున్నాం. రేపు రాబోయే మంగళవారం నాడు శీతలాభవాన్ని ప్రదర్శించి బంజారా సాంప్రదాయం ప్రకారంగా సాటి భవానులకు, అమ్మవార్లకు మేకపోతుల్ని బలిహరణ చేసి మా పండుగ వాతావరణాన్ని సృష్టించి మా దేవతలను చేసుకొని అక్కడే నిలబెట్టుకుంటామని చెప్పని మంగళవారం జరిగే కార్యక్రమానికి ఈ మండలంలో ఉన్న మాజీ ప్రజాప్రతినిధులు, ప్రస్తుత ఎమ్మెల్యే గారు, అట్లనే సిఐ గారు, ఎస్ఐ గారు, ఇలా ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు కూడా అవసరమైతే వారు ఒక రోజు హాలిడే ప్రకటించుకునే మా యొక్క ఉద్యోగులు కూడా అక్కడికి రావాలని చెప్పని మంగళవారం నాడు శీతలాభవాని ప్రతిష్టాపన గురూజీ మంతు సేవాలాల్ గారి చేతుల మీదుగా రాబోయేటటువంటి బంజారా బిడ్డలు అందరం కలిసి పసుపు కుంకుమ పూజలు పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. జై సేవాలాల్, జై సేవాలాల్, జై సేవాలాల్ మహారాజ్.